చంద్రబాబు గారు శాసనసభ్యుల పనితీరు మీద మదింపు నివేదిక దాన్ని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకే అది ఇచ్చారు. అట్లాగే వాళ్ళ మంత్రుల మీదన మదింపు నివేదిక, వాళ్ళ పనితీరు దీని మీదన స్వయంగా ర్యాంకులు వాటి ఇవ్వడం. అందులో టాప్ 1 రామానాయుడు అయితే, టాప్ 2 లోకేష్ అయితే, అందులో పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం, నాదెళ్ల మనోహర్, కందులు దుర్గేష్ ఇట్లాంటి వాళ్ళు కనిపించడం, ఇవన్నీ చూసాం. అయితే ఎవరు చూస్తున్నారు అసలు? ఎన్ని ఫైళ్ళు వాళ్ళు క్లియర్ చేశారు? అసలు వాళ్ళ దగ్గరికి ఎన్ని ఫైళ్ళు వచ్చినాయి? ఎన్ని ఫైళ్ళు క్లియర్ చేశారు? ఎందుకు క్లియర్ కాలేదు? ఎందుకు ఆగున్నాయి? ఇది అసలు ఏమీ లేదు. జస్ట్ ఓ ర్యాంకు మార్కులు ఇన్ని అన్నటువంటి కోణం. మామూలుగా పేరెంట్ టీచర్ మీటింగ్లో అయితే కనుక మనం మన ఏది పిల్లల తరపున వెళ్ళి అడుగుతాం, అక్కడ ఉన్నటువంటి మాస్టర్ గారు చెప్తారు. ఇక్కడేమో మంత్రి గారి తరపున ఎవరు అడుగుతారు? ఎవరు అడగట్లేదు. చెప్పింది ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎవరు అడగట్లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన ఎమ్మెల్యేల పనితీరు మీద మదింపు నివేదిక తెప్పించుకున్నారు. మరి అది ఎలా ఉంది ఏంటి అన్నటువంటి తెలియదు. అది స్పష్టత రావాల్సి ఉంది.